హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే హైబ్రిడ్ మోడ్లో జాబ్ వేకెన్సీస్ అయితే వచ్చాయండి ఫ్రెషర్స్కి. అంటే వీక్లీలో 3 డేస్ ఆఫీస్ నుంచి లేదా 3 డేస్ మీరైతే ఇంటి దగ్గర నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అయితే టోటల్గా 3 నోటిఫికేషన్స్ వీళ్ళైతే రిలీజ్ చేశారండి. GIS మ్యాపింగ్ విభాగంలో మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి అయితే. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మీకు వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. మీలో ఎవరికైనా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఒకసారి ఈ జాబ్స్కి అయితే ట్రై చేయండి. అండ్ మరింత సమాచారం తెలుసుకునే కంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. దాంతోపాటు వీడియో చూడటంతో పాటు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే 2 లేదా 3 అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క కోగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి GIS మ్యాపింగ్ విభాగంలో ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ ఇచ్చారండి. ఓన్లీ ఇది ఫ్రెషర్స్కి మాత్రమే. అయితే ఇక్కడ మీకు హైబ్రిడ్ మోడ్ అయితే ఉంటుంది వర్క్ అనేది. అంటే 3 డేస్ మీరు వీక్లీలో ఆఫీస్ నుంచి చేస్తే 3 డేస్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు 24th జూలై డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్ ఓపెనింగ్స్ అయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి మీరైతే డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే కోగ్నిజెంట్ కంపెనీ వచ్చేసి మనకి 2 నోటిఫికేషన్ కూడా టోటల్గా 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మనకి కస్టమర్ సపోర్ట్ వాయిస్లో కూడా వీళ్ళైతే ఓపెనింగ్స్ రిలీజ్ చేశారండి. ఇది కూడా ఫ్రెషర్స్కి మాత్రమే. కస్టమర్ సపోర్ట్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా టోటల్గా 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఇమీడియట్లీ జాయినింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి ఇదే కోగ్నిజెంట్ కంపెనీ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కింద ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 24th జూలై రోజు సేమ్ వీళ్ళు వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ వచ్చేసి 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి కూడా మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూసుకోవచ్చు. గ్రేటింగ్స్ ఫ్రమ్ కోగ్నిజెంట్ PFB జాబ్ అంటే ప్లీజ్ ఫైండ్ బిలో జాబ్ అండ్ ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ ఫర్ యువర్ క్విక్ రెఫరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ స్కిల్స్ ఏంటి, సో వాళ్ళు టోటల్గా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారండి. డిస్క్రిప్షన్లో మీకు ఈ 3 నోటిఫికేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అంటే ఈరోజు 23, ఇంకా మీకు రేపటి రోజున మీకు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓన్లీ 1 డే మాత్రం ఈ వాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. మ్యాక్సిమం అయితే ఎవరు అయితే ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అది ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో నేను కూడా శాలరీ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇస్తారో మనకైతే ఐడియా ఉండదు. కాబట్టి నేనేదో నా ఎస్టిమేషన్ ఒక శాలరీ చెప్పి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఇంతకంటే తక్కువ శాలరీ ఇచ్చారని చెప్పేసి అదంతా మనకు అవసరం లేదు. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే మీతో ప్యాకేజ్ డిస్కస్ చేస్తారండి. ఖచ్చితంగా వాకిన్కి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.